జయ శ్రీమన్నారాయణ. మనం ఇప్పుడు భగవద్గీత శ్లోకాలలో ఇవాళ 4వ అధ్యాయంలో 14వ శ్లోకం చెప్పుకుంటున్నాము. నమాం కర్మాణి లింఫంతి నమే కర్మ ఫలే స్పృహ ఇతి మాం యోభిజానాతి కర్మభిర్న స బధ్యతే. అంటే ఫలస్పృహతో చేసే పని ఏదైనా సరే అది మనల్ని పట్టి బంధిస్తుంది. నన్ను ప్రభావితం చేసే కర్మ ఏదీ లేదు. నేను కర్మఫలాలను కోరెను. నా గురించిన ఈ సత్యమును అర్థం చేసుకున్నవాడు కూడా కర్మఫలంలో చిక్కబడడు అని కృష్ణ పరమాత్ముల వారు తెలియచేస్తున్నారు. రాజు తప్పు చేయడు లేదా రాజు ప్రభుత్వ చట్టాలకు అతీతుడు అని భౌతిక ప్రపంచంలోని రాజశాసనాలు చెప్పినట్టే భగవంతుడు ఈ భౌతిక జగత్తుకు సృష్టికర్తే అయినా ఈ జగత్తు యొక్క కార్యాలచే ప్రభావితుడు కాడు. అతడు సృష్టి చేసే ఆ సృష్టికి దూరంగా ఉంటాడు. కాగా జీవులు ప్రకృతి వనరులపై ఆధిపత్యము చెలాయించాలి అని తమ స్వభావము కారణంగా కామ్య కర్మ ఫలాలలో చిక్కబడతారు. ఒక సంస్థ యజమాని కార్మికుల మంచి చెడు కర్మలకు బాధ్యత వహించడు. కార్మికులే స్వయంగా వాటికి బాధ్యులవుతారు. జీవులు తమ ఇంద్రియ భోగ కలాపాలలో నెలకొని ఉంటారు. ఆ కలాపాలను భగవంతుడు ఆశించలేదు. ఇంద్రియ భోగ పురోగతికై వారు జగత్తునందలి కర్మలలో నెలకొంటారు. మరణ అనంతరము వారు స్వర్గ సౌఖ్యాలు అభిలషిస్తారు. స్వయంపూర్ణుడు అయినందున భగవానునికి నామమాత్ర స్వర్గ సుఖం పట్ల ఆకర్షణ ఉండదు. స్వర్గలోక దేవతలు కేవలము అతనిచే నియమింపబడిన సేవకులు. కార్మికులు కోరుకునే అల్పసుఖాన్ని యజమాని ఏనాడు కోరుకోడు. భౌతిక కలాపాలకు ఫలాలకు భగవంతుడు అతీతంగా ఉంటాడు. ఉదాహరణకు భూమిపై పెరిగే నానా రకాల వృక్షజాలానికి వర్షము కారణము కాకపోయినా అట్టి వర్షము లేకుండా వృక్షాలు పెరిగే అవకాశమే లేదు. వైదిక స్మృతి ఈ యథార్థాన్ని ఈ విధంగా ధృవపరుస్తోంది. భౌతిక సృష్టులలో కేవలము భగవంతుడే పరమ కారణము, ప్రకృతి నిమిత్త కారణము. దాని నుండి జగత్తు గోచరం అవుతుంది. సృష్టించబడిన జీవులు, దేవతలు, మానవులు, అల్ప జంతువుల వంటి నానా రకాలుగా ఉన్నారు. వారందరూ తమ గత మంచి చెడు కర్మ ఫలాలకు లోనవుతారు. భగవానుడు కేవలము వారికి అటువంటి కలాపాలకు తగిన సౌకర్యాలను, ప్రకృతి నియమాలను ఇస్తాడు. అంతేకాని వారి ప్రస్తుత కర్మలకు అతడు ఎన్నడూనూ బాధ్యుడు కాడు. భగవంతుడు ఏ జీవి పట్ల ఏనాడు పక్షపాతము చూపడు అని ధృవపరచబడింది. జీవుడు తన కర్మలకు బాధ్యుడు అవుతాడు.